దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సేవ మీ అందరికీ చేస్తుందని సుభద్రమ్మని గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఇక మా మాజీ ఎంపీపీ మా అన్న రవీందర్ అన్న గారి సతీమణి 19వ వార్డ్ శ్రీరామ్ సంగీత గారిని అందరు కూడా దయచేసి శ్రీరామ్ సంగీత రవీందర్ గారిని కారు గుర్తుపై ఓటేసి మా సంగీత అక్కను గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాను. పద్దెనిమిదో వార్డు సోదరిమణి అంకం హేమలత మధు 18 అంకం హేమలత మధు గారిని కారుపై ఓటేసి దీవించాలని కోరుతా ఉన్నాం. 20వ వార్డు లొంక రాజవ్వ లచ్చయ్య గారు రాజక్క ఇంతకుముందు కౌన్సిలర్ గా బాగా పనిచేసింది. మా రాజవ్వ లచ్చయ్య గారిని మీరందరూ కారుపై ఓటేసి మా రాజక్కను గెలిపించాలని కోరుతా ఉన్నాను. గౌరవనీయులు మన దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు నాకు అత్యంత ఆత్మీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మా గుండెల్లి ఎల్లారెడ్డి గారు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరిమణి వనితా భూమిరెడ్డి గారు, ఇల్లెందుల శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు పెద్దలు మనోహర్ రావు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, పుష్పలత కిషన్ రెడ్డి గారు, మా సోలిపేట తమ్ముడు సతీష్ రెడ్డి గారు, రాజమౌళి పంతులు గారు, ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నువ్వు ఇట్లా కేసీఆర్ని తిడితేనే అవ్వ కడుపు నింపుతుందా? అరే నీకు బుద్ధి ఉంటే నీకు చేతన అయితే 4000 పింఛన్ ఇచ్చిన అవ్వ కడుపు నింపు. కేసీఆర్ను తిట్టుడు కాదు. అట్లా తిట్టొచ్చినా కేసీఆర్ను మీకు నచ్చిందా? కేసీఆర్ను తిడితే కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? తప్పు కదా. మరి ఆ తప్పు చేసిన రేవంత్ రెడ్డికి, బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి. మీ ఓటుతోనే బుద్ధి చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏమన్నాడు? అక్క కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు, కొమరెల్లి మల్లన్న దేవుడి మీద పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద పెట్టిండు, జహంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? చారణ మందికి అయింది, 12 మందికి పెట్టిండు. దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడా చెల్లే? బాగా ఆలోచించండి. ఇలా అందుకే మెదక్ జిల్లాకు రాలే, అటటటు తిరిగిండు. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వస్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నాయిచ్చది పోతుంది, నేను రాను మెదక్ అన్నది. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయల అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయల అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇట్లా ఏది రుణమాఫీ చూస్తే అట్లా ఉన్నది. ఏదైనా ఒక్క స్కీమ్ అని ఉన్నదా? ఇప్పుడు వెనకట మున్సిపాలిటీలో దోమలు వస్తే నేను ఫాగింగ్ చేపిస్తుంటే ఏదా పొగ కొడుతురు దోమల కోసం. ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఫాగింగ్ ఉన్నదా? ఫాగింగ్ లేదు కానీ ఫ్రాడింగ్ మాత్రం ఉన్నది. అదేమో స్కామ్. హైదరాబాద్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్. నెలకొక స్కామ్ చేస్తుండు రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, నెల ఇస్తా అన్నాడు. నెల జాబ్ క్యాలెండర్ రాలేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండబ్బా రేవంత్ రెడ్డి. జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం, ఫిబ్రవరి నెలలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మేలో అమృత్ టెండర్ల కుంభకోణం, జూన్లో 4th సిటీ కుంభకోణం,
జూలైలో లగచర్ల కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ కుంభకోణం, సెప్టెంబర్లో పారిశ్రామిక భూములు హిల్ టీపీ కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే 6 గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే గాని ఆయన బినామీ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇగో గిదాను చేసేది దీనికోసమా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఏవి 6 గ్యారెంటీలు? దాని గురించి మాట్లాడే ముఖం లేదు. అందుకే నేను ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న. నేనేం కొత్తగా ఎమ్మెల్యే అయ్యేది లేదు, ప్రభాకరన్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తాని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తాని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నిన్ను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నీ ఈరాబై అంట అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక. ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4,000 ఎగబెట్టినా, 2,500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోషిపారేసినా, అయినా నాకే ఓటేసింది, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు అన్నాడా? అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసినోడికి బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాక లేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఎలా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జిల్లాలు తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేందుకు ముఖం చెల్లడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మరిన్ని వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వెల్కమ్ బ్యాక్. ఇక ఈ జిల్లాలో హరీష్ రావు ఉన్నారని రేవంత్ భయపడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ హామీలు గ్యారంటీలు గార్డీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని రేవంత్ రెడ్డి ఇటువైపు చూడటం లేదన్నారు. దుబాక ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు. మెదక్కు రమ్మంటే వస్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నాయిపోతుంది, నేను రాను మెదక్ అన్నది. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయలు అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే ఆ దేవుడు మొదలే మా ఏడుపాయలు అమ్మవారు చాలా పవర్ఫుల్, కొమరెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్. ఇలా దేవుళ్ళను మోసం చేసి ముఖం లేక ఇలా మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి రాలేదు, వచ్చే ముఖం లేదు. మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు.